ఈ గల్ఫ్ కంట్రీలో ఎలా ఉంటుందంటే వాళ్ళది తప్పైనా పని వాళ్ళదే తప్పు, పని వాళ్ళ తప్పైనా పని వాళ్ళ తప్పే. ఇది అసలు ఎందుకు అంటున్నానంటే ఈరోజు మా మామ వాళ్ళ అత్తగారి ఇంట్లో పని మనుషుల విషయంలో ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది. చిన్నదే కాదు పెద్దదే అయ్యింది. అది మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో పెడుతున్నాను. ఏమైందంటే నేను ఈ ఇంట్లోకి వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలలు బట్టి మా మామ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఇండియా పని మనిషి 2 సంవత్సరాల బాబుని చూస్తూ ఇంట్లో క్లీనింగ్ చేస్తూ ఉండేది. ఏం జరిగిందంటే ఆ 2 సంవత్సరాల బాబు నిన్ను ఆడుకుంటా ఈ పని మనిషిని ఈపు మీద ఒక దెబ్బ అయితే కొట్టాడు. ఏంటంటే ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్న దెబ్బ కొట్టినా చాలా గట్టిగా అయితే తగులుతుంది, అది ఎవరికైనా సరే. అయితే ఆ పని మనిషి ఆ కోపంలో దెబ్బ సురుక్కుమని తగలడంతో ఆ కోపంలో ఆ బాబుని ఇంకో 2 దెబ్బలు అయితే వేసింది. తెలిసి తెలియని పిల్లోడిని ఆ విధంగా కొట్టడం అనేది తప్పే. ఆ కువైట్ వాళ్ళు ఊరుకుంటారా? మామూలుగా కొడితేనే అసలు ఊరుకోరు. అలాంటిది 2 దెబ్బలు కొట్టడం, ఆ బాబు ఏడడం, ఈపి మీద అచ్చులు పడిపోయినాయి ఆమె చేతి అచ్చులు. ఆమెను ఏం చేశారంటే అప్పటికప్పుడు కొట్టేసి అప్పటికప్పుడు ఫింగర్ వేయించి అయితే ఇంటికైతే పంపించేశారు. నేను చాలా వీడియోలో చెప్పాను, పిల్లలు చూసే వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే వాళ్ళైనా వచ్చిన వాళ్ళైనా సరే ఓపికగా ఉండాలంటే ఆ పిల్లలు కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే చాలా అంటే చాలా ఓపికగా భరించేలా ఉంటేనే పిల్లల దగ్గరికి రండి. ఎవరైనా